యువత ఆన్లైన్ బెట్టింగ్లకు దూరంగా ఉండాలని మాజీ మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ అన్ని నిషేధించామన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బెట్టింగ్ యాప్స్ ని పట్టించుకోకపోవడంతో ఎంతో మంది యువత వాటి బారిన పడి ఆర్థికంగా నష్టపోయి ఆత్మహత్యకు పాల్పడుతున్నారన్నారు. యువత చక్కగా చదువుకొని భవిష్యత్తుపై శ్రద్ధ పెట్టాలని, కుటుంబాల పట్ల బాధ్యతాయుతంగా ఉండాలని కోరారు. ఆన్లైన్ బెట్టింగ్ వస్తుంది ముఖ్యంగా ఆన్లైన్ బెట్టింగ్లతో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది యువత దానికి బానిసలైపోయి తమ ప్రాణాలు కోల్పోతా ఉన్నారు. గతంలోనే కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఆన్లైన్ బెట్టింగ్ ను నిషేధించడం జరిగింది. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం, అనేక గ్రామాల్లో ఎంతో మంది విద్యావంతులు, ఉద్యోగులు, యువత ఈ ఆన్లైన్ బెట్టింగ్ లో చాలా డబ్బులు పెట్టి చివరికి తమ విలువైనటువంటి ప్రాణాలు పోగొట్టుకుంటా ఉన్నారు. నేను యువతను అందరినీ కూడా కోరుతా ఉన్నా, ఈ ఆన్లైన్ బెట్టింగ్ లో మీరు పాల్గొనొద్దు. దీనికి పాల్గొని మీ విలువైన జీవితాలు నాశనం చేసుకోవద్దు. మీరు పైకి రావడానికి కష్టపడండి, బాగా చదవండి, బాగా పరీక్షలు రాయండి, మీ కాళ్ళ మీద మీరు నిలబడే విధంగా స్వయం ఉపాధి కార్యక్రమాలు చేయండి. ఈ షార్ట్ కట్ మెథడ్ లో ఎవరు కూడా పైకి రాలేరు. ఆన్లైన్ బెట్టింగ్ లో ఎవరు డబ్బు సంపాదించే వాళ్ళు ఉండరు. ఆన్లైన్ బెట్టింగ్ మీ డబ్బు పోతుంది, కుటుంబ పరువు పోతుంది, చివరికి మీ ప్రాణాల మీదకి వస్తుంది. మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు, మీ భార్య పిల్లలు, వాళ్ళ జీవితాలను దృష్టిలో పెట్టుకోండి. ఆన్లైన్ బెట్టింగ్ లోకి వెళ్లి దానికి వ్యసనానికి లోనైపోయి మీ భార్య పిల్లలకు ఇబ్బంది కాకుండా, మీ తల్లిదండ్రులకు ఇబ్బంది కాకుండా మీరందరూ కూడా దానికి దూరంగా ఉండాలని చెప్పి నేను యువతను ప్రత్యేకంగా కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద చొరవ చూపి ఈ ఆన్లైన్ బెట్టింగ్ గేమ్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పీడీ యాక్ట్ పెట్టి అరెస్ట్ చేసి జైళ్లలో వేయాలి. యువతకు ఇబ్బంది లేకుండా